హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో తక్కువ మసాలాలతో చికెన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా 1 కేజీ రైస్ తీసుకొని ఒక బౌల్లోకి వేసుకొని బాగా నీట్గా కడిగి ఒక అర్ధ గంట మనం నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మసాలాలు తీసుకుందాం. ముందుగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాం. కొద్దిగా అల్లము, కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకొని ఇలా కచ్చాపచ్చాగా అయితే నూరుకోవాలి ఫ్రెండ్స్, అప్పుడే టేస్ట్ బాగా ఉంటుంది. ఇప్పుడు మనం కేజీ చికెన్ ఒక బౌల్లోకి తీసుకొని అందులో కొద్దిగా పసుపు, 2 స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత 2.5 స్పూను కారం అయితే వేసుకోవాలి. మీరు కారం తక్కువ తినేటట్లయితే తగ్గించి కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు రుచికి తగ్గ సాల్ట్ మనం వేసుకోవాలి. మనం ముందుగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ను ఇందులో వేసుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా ఆకులు, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పెరుగు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. పెరుగు వేసుకుంటే దాని టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా పెరుగు వేసుకొని దాని తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, నేను చాలా మసాలాలు తక్కువైతే యూస్ చేశాను. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్. దాని తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొద్దిసేపు వేపుకోవాలి ఫ్రెండ్స్. చూసారా, ఇలా కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో 2 బిర్యానీ ఆకులు, రాతి పువ్వు అయితే వేసుకోవాలి. తర్వాత ఒక 4 లవంగాలు, 2 చెక్క అయితే వేసుకోవాలి. ఇప్పుడు మరాఠీ మొగ్గ, తర్వాత 4 యాలకులు వేసుకొని కొద్దిసేపు అలా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారా, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకొని మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు అయితే ఇందులోకి వేసుకుందాం ఫ్రెండ్స్. చూసారా, ఇలా ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను ఇందులోకి వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇది మనం కొద్దిసేపు మూత పెట్టయితే బాగా ఉడకనిద్దాం ఫ్రెండ్స్. మరి విజిల్ అయితే రాకూడదు. ఇప్పుడు మనం పక్కన స్టవ్ ఆన్ చేసుకొని అందులోకి మనం కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లో 1 స్పూన్ నెయ్యి వేసుకొని మనం ఇప్పుడు రైస్ అయితే ఉడకబెట్టుకుందాం ఫ్రెండ్స్. పక్కన ఇందులో ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. చూసారా, ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఎర్రగా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలను అయితే వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు బాగా మగ్గేంత వరకు బాగా ఫ్రై అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారా, ఇలా బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం ఇందులోకి 2 బిర్యానీ ఆకులు, మిరియాలు, చెక్క, లవంగం, రాతి పువ్వు, మరాఠీ మొగ్గ అయితే ఇందులోకి వేసుకొని కొద్దిసేపు అలా ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం ఇందులోకి రైస్ నేనైతే 4 గ్లాసులు రైస్ తీసుకున్నాను. 4 గ్లాసుల రైస్కి 5 గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా పుదీనా వేసుకొని ఫ్రై చేసుకుందాము. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాము. వేసుకొని ఇప్పుడు నేను ముందుగా కొలతలు అయితే చెప్పాను కదా, ఆ కొలతల ప్రకారం మనం ఇందులో వాటర్ని ఇప్పుడు యాడ్ చేసుకుందాం. చూసారా, ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకొని కొద్దిసేపు మూత పెట్టుకొని బాగా ఉడకనిద్దాం. వెసరైతే ఉడకాలి బాగా. ఇప్పుడు మనం ఈలోపు చికెన్ ఉడికిందా లేదా చెక్ చేసుకుందాం. చూసారా, చికెన్ అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కింద అడుగు అంటుకోకుండా బాగా కలుపుకుంటూ ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇది కొద్దిసేపు ఒక 5 నిమిషాలు మళ్ళీ ఫ్రై అవ్వాలి. మూత పెట్టుకొని ఇలా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఎసరైతే కాగిపోయింది. ఇందులోకి మనం వాటర్ లేకుండా రైస్ అయితే మనం ఇందులోకి వేసుకుందాం ఫ్రెండ్స్. చూసారా, ఇలా కొద్దిగా రైస్ అయితే ఇందులోకి తీసి వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా అంటే మరీ ఎక్కువ కలిపేయకుండా మెల్లిగా అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎక్కువ కలిపేసాం అనుకో
బియ్యం అయితే విరిగిపోతుంది, అప్పుడు బిర్యానీ చూడడానికి అంత పర్ఫెక్ట్గా అనిపించదు. ఇప్పుడు ఇది కొద్దిసేపు మూత పెట్టుకుందాం. చూసారా ఫ్రెండ్స్, ఉడికిపోయింది బాగా. దీన్ని ఇప్పుడు బాగా కలుపుకొని, చూసారా ఫ్రెండ్స్, అన్నం అయితే బాగా ఉడికిపోయింది. మనం ఇప్పుడు ఇది చికెన్లోకి అయితే వేసుకుందాం. కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా ఒక జాలీతో అయితే తీసుకొని మనం రైస్ని అయితే ఇందులోకి వేసుకోవాలి ఫ్రెండ్స్. లేదంటే అన్నం ఎక్కువ ఉడికిపోకూడదు. ఇది ఒక 70% అయితే అన్నం అయితే మనకు ఉడకాలి. మళ్ళీ అయితే దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకోకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే దీంట్లో ముందుగానే మనం చికెన్లో ఊరిన వాటర్ అయితే ఇందులో ఉంటుంది కాబట్టి మళ్ళీ వాటర్ యాడ్ చేసుకోకూడదు. ఇప్పుడు ఇలా మొత్తం రైస్ అంతా ఇలా కుక్కర్లోకి తీసుకొని పైన కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోవాలి. దాని తర్వాత కట్ చేసి పెట్టుకున్న పుదీనా ముక్కలు, ఆ తర్వాత కొత్తిమీర కొద్దిగా వేసుకొని ఇలా ఒక 15 నిమిషాలు అయితే బాగా స్టీమ్ అవ్వనివ్వాలి ఫ్రెండ్స్. మూత పెట్టుకోవాలి. చూసారా, 15 నిమిషాల తర్వాత బాగా స్టీమ్ అయిపోయింది. మనం ఆవిరి తీసేసిన తర్వాతే మూతనైతే తీయాలి ఫ్రెండ్స్. చూసారా, కలర్ఫుల్గా తక్కువ మసాలాలతో చికెన్ బిర్యానీ రెడీ. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా మనం సైడ్ నుంచే మనం రైస్ అయితే తీసుకొని ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.